హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ ప్లేసర్ తెలుగు. ఈరోజు 85K ప్రాఫిట్ అయితే చేశాను. 42 ప్లస్ అండ్ ధన్ 42 ప్లస్ అండ్ జీరోదా అనమాట. టుగెదర్ ఇట్ ఇస్ 85K ప్రాఫిట్ అనమాట. ఆర్డర్ బుక్ చూసినట్లయితే మీరు స్మాల్ క్వాంటిటీతో అయితే నేను స్టార్ట్ చేశాను. తర్వాత నా పొజిషన్ అనేది విన్నింగ్ పొజిషన్గా కన్వర్ట్ అయ్యే కొద్దీ నేను క్వాంటిటీ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాను, రైట్. సో ఆ తర్వాత వన్స్ ఫర్ ఆల్ ఇక్కడైతే ఎగ్జిట్ చేశాను అనమాట. ఓకే. సో ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఇంతవరకు మీరు విన్నింగ్ పొజిషన్కి క్వాంటిటీ యాడ్ చేశారా, లూజింగ్ పొజిషన్కి క్వాంటిటీ యాడ్ చేశారా అని. ఓకే. సో లూజింగ్ పొజిషన్కి యాడ్ చేస్తున్నట్లయితే స్టాప్ డూయింగ్ ఇట్. విన్నింగ్ పొజిషన్కి యాడ్ చేస్తూ లూజింగ్ పొజిషన్ని కట్ చేయడమే వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద స్ట్రాంగ్ మైండ్ సెట్ రివర్సల్ ఈస్ నీడెడ్ యాజ్ అ సక్సెస్ఫుల్ ట్రేడర్. ఓకే. సో హ్యావింగ్ సెడ్ దట్ ఈ లెవెల్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఎవ్రీడే. ఫ్యూచర్లో ట్రేడ్స్ కూడా పోస్ట్ చేస్తాను ఇక్కడ. సో ప్లీజ్ ట్రై టు జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ ధన్ అండ్ జీరోదా లింక్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ అన్ అకౌంట్ యూ కెన్ ఓపెన్ ది అకౌంట్ ఆల్సో. Okay, having said that, let's dive into our live trading session. See you there. Hi everyone, welcome back again. మీరు చూసినట్లయితే నేను కాల్ సైడ్ అయితే ట్రేడ్ ఇనిషియేట్ చేశాను ఇన్ ఆల్ 3 ఇండైసెస్. ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బోత్ ఇన్ ధన్ అండ్ జీరోదా ఇనిషియేట్ చేశాను. ఇట్స్ అ హై ప్రాబబిలిటీ సెటప్ అకార్డింగ్ టు మీ. ఓకే, A+ సెటప్ అనుకుంటున్నాను. అందుకే అకార్డింగ్ టు మై అనాలిసిస్ నేను ఆల్ 3 ఇండైసెస్లో ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఓకే, సో లెట్స్ సీ. I'll also explain the trade logic. సో ఫస్ట్ అయితే డైలీ బయాస్ లాంగ్ ఉన్నాను. సో దేర్ ఫోర్ డిస్కౌంట్ పీడిఆర్ఏ ఐడెంటిఫై చేస్తున్నాను. వాట్ ఈస్ దిస్ డిస్కౌంట్ పీడిఆర్ఏ హియర్? ఇది వచ్చి బై సైడ్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనమాట. బై సైడ్ ఫేర్ వాల్యూ గ్యాప్ మార్క్ చేసుకున్నాను బ్యాంక్ నిఫ్టీలో. అట్ ద సేమ్ టైం నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో కూడా చేద్దాం. అదేవిధంగా ఇక్కడ నిఫ్టీలో ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇది చాలా క్లియర్గా ఉందన్నమాట. అదేవిధంగా సెన్సెక్స్లో కూడా ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది చాలా క్లియర్గా ఉంది. అండ్ ప్రైస్ యాక్షన్ కూడా మీరు చూసినట్లయితే ఎస్టర్డే ఇదొక సెల్ సైడ్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఆ తర్వాత ఏమైంది, ప్రైస్ అనేది స్ట్రాంగ్గా ఇక్కడ క్లోజ్ అయింది అబౌవ్ ది ఫేర్ వాల్యూ గ్యాప్. దట్ మేక్స్ ఇట్ యాజ్ అ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్. ప్రైస్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. రైట్ నౌ మన యాంటిసిపేషన్ ఏముంది, ఇలా ప్రైస్ అనేది ఇక్కడ నుంచి పైకి మూవ్ అవుతుందని సెన్సెక్స్లో. అదేవిధంగా ఐ కెన్ డ్రా ఇట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఆల్సో. నిఫ్టీలో ఇలా కూడా యాంటిసిపేట్ అయితే చేస్తున్నాము, బ్యాంక్ నిఫ్టీలో కూడా అనమాట. రైట్, యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ద ప్లాన్. లెట్స్ సీ. ఆల్ 3 ప్రీమియం చార్ట్స్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, సో విల్ సీ ద ప్రైస్ యాక్షన్ ఇన్ ద ప్రీమియం యాజ్ వెల్. ఓకే, మీరు చూసినట్లయితే స్ట్రాంగ్ మొమెంటం అయితే వచ్చింది. చూస్తే ఇక్కడ క్లోజ్ టు 30K ఆఫ్ ప్రాఫిట్ ఆల్రెడీ వస్తుంది. ఓకే, సో కానీ ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలా, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఇంత ఇంత మనీ ఆల్రెడీ వచ్చిందా అంటే నో, దట్స్ నాట్ మై ప్లాన్. ఓకే, ప్లాన్కి స్టిక్ ఆన్ అవ్వడమే మనల్ని బెటర్ ట్రేడర్ చేస్తుంది. అదర్వైజ్ ప్లాన్కి స్టిక్ ఆన్ అవ్వకుండా 20 పాయింట్స్ 30 పాయింట్స్ 10 పాయింట్స్ తీసుకొని ప్రాఫిట్లు బుక్ చేసేసి ఓకే ఒక్కరోజు హ్యూజ్ లాస్ తీసుకొని ఆ రకంగా చేస్తే ఎప్పటికీ ట్రేడర్ అవ్వలేం. ఓకే, రాసి పెట్టుకోండి. ఓకే, సో విన్నింగ్ పొజిషన్ని హోల్డ్ చేయడం నేర్చుకోండి, విన్నింగ్ పొజిషన్కి యాడ్ చేయడం నేర్చుకోండి, లాసెస్ని క్విక్గా కట్ చేయడం నేర్చుకోండి. ఓకే, అలాగే ట్రేడర్గా అవ్వగలుగుతాం. ఓకే, లెట్స్ సీ. రైట్ నౌ మన ట్రేడ్ చూసినట్లయితే బ్రేక్ ఈవెన్ టు లిటిల్ బిట్ ఆఫ్ అ లాస్కి అయితే వచ్చేసింది. ఓకే, ఇట్లాంటప్పుడే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది మనకు ఉండాలి. 30,000 ప్రాఫిట్ చూసాము, బ్రేక్ ఈవెన్కి వచ్చింది, ఎగ్జిట్ అయిపోదామని మాత్రం అనుకోకూడదు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో డ్రాప్ వచ్చింది, స్టిల్ ఈ సపోర్ట్ అనేది హోల్డ్ చేస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఒక బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో కూడా, బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, సో కంప్లీట్గా స్ట్రక్చర్ చేంజ్ అయ్యి బేరిష్కి టర్న్ అయితే మాత్రమే ఎగ్జిట్ ప్లాన్ చేద్దాం, ఎస్ఎల్ ప్లాన్ చేద్దాం. ఓకే, దట్స్ ది ప్లాన్ యాజ్ ఆఫ్ నౌ. చూద్దాం. అన్ని ఇండస్ట్రీస్లో డ్రాప్ అయితే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఆల్ ప్రీమియమ్స్ ఆర్ డ్రాపింగ్ బిలో.
కాకపోతే డే లో తీసుకొని కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ప్రీమియమ్స్‌లో గానీ, అట్ ద స్పాట్ చార్ట్‌లో గానీ. ఓకే. ఆ డే లో కూడా బ్రేక్ చేసి కిందికి స్ట్రక్చర్ అనేది టోటల్‌గా బేరిష్ స్ట్రక్చర్‌గా చేంజ్ అయితే దెన్ ఐ విల్ యాక్సెప్ట్ ది స్టాప్ లాస్ ఇన్ దిస్ ట్రేడ్ అండ్ ఎగ్జిట్ అనమాట. ఓకే. సో, అంటిల్ దెన్ విల్ హోల్డ్ దిస్ ట్రేడ్. ఓకే. ఇక్కడ స్పాట్ చార్ట్‌లో డే లో అనేది మార్క్ చేస్తున్నాను నిఫ్టీలో అండ్ సెన్సెక్స్‌లో కూడా మార్క్ చేశాను. ఇది నేను లాస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్‌గా చూస్తాను. ఓకే. ఈ లెవెల్‌ని కూడా ప్రైస్ బ్రేక్ చేసి కిందొచ్చి సస్టైన్ అయిపోతే అప్పుడు మనం ఏం చేస్తాం? ఎస్ఎల్ యాక్సెప్ట్ చేసి పొజిషన్ నుంచి ఎగ్జిట్ తీసేసుకుంటాం. ఓకే. దట్స్ ద ప్లాన్. అదర్‌వైజ్ విల్ ఎక్స్‌పెక్ట్ ఎ బౌన్స్. అంతవరకు మనం బౌన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ హోల్డ్ చేస్తాము. ప్లాన్‌కి స్టిక్ ఆన్ అవుదాం. రైట్? ఒక మంచి లాస్ అయితే కనిపిస్తుంది. కానీ లాస్ మేనేజ్‌మెంట్, రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రాపర్‌గా చేయాలి. లాస్ చూడకుండా ట్రేడర్ ఎప్పటికీ అవ్వలేము మనం. బట్ ఆల్ థాట్ మనం ఏం చేయాలంటే రిస్క్ మేనేజ్డ్ ఉండాలి. దట్స్ ఆల్. చూడండి, మనం అనుకున్నట్లుగానే నిఫ్టీలో డే లో కింద బ్రేక్ చేసి మరి పైకి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. రైట్? యాస్ ఆఫ్ నౌ ప్రైస్ అనేది. ఓకే. సేమ్ ఇన్ సెన్సెక్స్ ఆల్సో హియర్. రైట్? సో, ఇది మనం ఎక్స్‌పెక్ట్ చేసాము. మనం యాంటిసిపేట్ ఏదైతే చేసామో ప్రైస్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. సో, లెట్స్ హోల్డ్ ఆన్ టు ద ట్రేడ్ అనమాట. ఓకే. రైట్ నౌ మీరు చూస్తే క్లోజ్ టు బ్రేక్అవుట్ లెవెల్ అయితే ఉంది నిఫ్టీ అండ్ సెన్సెక్స్‌లో. అట్ ది సేమ్ టైం మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి బౌన్స్ వచ్చి ఈ సపోర్ట్ నుంచి బౌన్స్ అయితే తీసుకుంటుంది. బట్ మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే వస్తే మనం ఈ ఈ విధంగా మంచి మొమెంటమ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం మరి. సో, క్లోజ్ టు లెవెల్ అయితే ఉన్నాయి నిఫ్టీ, సెన్సెక్స్. ఈ లెవెల్ ఇమ్మీడియేట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో అయితే బ్రేక్అవుట్ చేస్తే మంచి మొమెంటమ్ ఆల్ 3 ఇండెక్సెస్‌లో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. సో దేర్‌ఫోర్ మనకి క్విక్ రైజ్ ఇన్ ద ప్రాఫిట్ కూడా వచ్చేస్తది. సో, చూద్దాం మరి. ఓకే. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బోత్ ఒక చాలా మంచి స్ట్రెంగ్త్ అయితే చూపిస్తున్నాయి. ఒక ఇమ్మీడియేట్ లెవెల్స్ ఏవైతే మార్క్ చేసామో నిఫ్టీ అండ్ సెన్సెక్స్‌లో దానిపైన బ్రేక్అవుట్ వస్తే ఒక సడన్ మొమెంటమ్ అనేది పాసిబుల్ అనమాట. ఓకే. బ్యాంక్ నిఫ్టీ సీమ్స్ టు బి లిటిల్ సైడ్‌వేస్ ఇప్పటికైతే. కానీ చూద్దాం. ఓకే. ఫెంటాస్టిక్ మొమెంటమ్ అయితే వచ్చింది నిఫ్టీ అండ్ సెన్సెక్స్‌లో. కానీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ రెడ్‌లో అయితే ఉంది. చిన్న లాస్‌లో అయితే నడుస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే. సో, ఓవరాల్ ప్రాఫిట్ అయితే 35,000 అయితే వస్తుంది యాస్ ఆఫ్ నౌ. అలాగని చెప్పి మనం ఎగ్జిట్ అవ్వాలా అంటే నో. స్టిక్ ఆన్ టు ద ప్లాన్. యాస్ ఎ ట్రేడర్ హ్యావింగ్ స్ట్రాంగ్ మైండ్‌సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక విన్నింగ్ ట్రేడ్‌ని హోల్డ్ చేయలేకపోతే ఎప్పటికీ ట్రేడర్ అవ్వలేము. ఓకే. రాసి పెట్టుకోండి. సో, ఇప్పుడు మంచి స్ట్రాంగ్ మొమెంటమ్ అయితే వస్తుంది. నా ఎగ్జిట్ ప్లాన్ ఏంటంటే ఈ 3 ఇండెక్సెస్‌లో ఏదో ఒక ఇండెక్స్ అనేది టార్గెట్ రీచ్ అవ్వాలి. డే హై అనేది రీచ్ అవ్వాలి. స్పాట్‌లో అయినా, ప్రీమియంలో అయినా. అప్పుడే నేను ఎగ్జిట్ ప్లాన్ చేస్తాను. ఓకే. చూద్దాం మరి. అన్ని పొజిషన్స్ అయితే ధన్ అండ్ జిరోదాలో ఎగ్జిట్ చేసేసాను. 42,000 ప్లస్ ఇన్ జిరోదా మీరు చూస్తే. అలాగే 42,000 ప్లస్ ఇన్ ధన్ టుగెదర్ ఇట్ ఈస్ 85,000 ప్రాఫిట్ అనమాట ఈరోజు. ఓకే. సో, అలాగే చివరిలో మనకి మంచి మొమెంటమ్ అయితే వచ్చింది అన్ని 3 ఇండెక్సెస్‌లో. ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే మనం నిఫ్టీ ప్రీమియంలో మనకి ఇక్కడ రీచ్ అయింది డే హై అనేది. అందుకే మనం ఎగ్జిట్ ప్లాన్ చేసుకున్నామనమాట. సో, మంచి ప్రాఫిట్ అయితే అచీవ్ చేసాము. అలాగే మనకి ఈరోజు సెన్సెక్స్‌లో ఎక్స్‌పైరీ కూడా ఉంది. సో, ఇట్స్ అ గుడ్ ఎగ్జిట్ ఎలా చూసినా గానీ. ఒక ఫెంటాస్టిక్ ప్రాఫిట్, ఫెంటాస్టిక్ ఎగ్జిట్ అనమాట. సో, హోప్ మీకు ఈరోజు సెషన్ నచ్చిందనుకుంటున్నాను. మంచి లెర్నింగ్ ఉందనుకుంటున్నాను. మోర్ సచ్ లెర్నింగ్ కోసం లైక్, సబ్స్క్రైబ్ షేర్ అయితే చేయండి. ఓకే. అండ్ నేను మోర్ సచ్ లెర్నింగ్ కంటెంట్ తీసుకొస్తాను మన కోసం. సీ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.